వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. ఈ రోజు మనతో పాటు బీజేపీ పార్టీ లీడర్ అండం రామరెడ్డి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? మంచిగా అండి. సార్, ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది ఇటు తెలంగాణ అటు ఏపీని కొంచెం కుదిపేస్తుందని చెప్పాలి. రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు సైతం దీన్ని చూసి వణికిపోతున్నారని చెప్పుకోవచ్చు. సో షర్మిల ఫోన్ ట్యాప్ జరగడం వెనుక జగన్ ఉన్నాడని అటు, ఇక్కడ కవితక్క ఫోన్ ట్యాప్ జరగడం వెనుక కేటీఆర్ ఉన్నాడని ఇటు. సో ఇదంతా ఎలా చూడాలి? ఇప్పుడు మీరు షర్మిల అండ్ వీళ్ళిద్దరు జరిగితే మీకు ఒక్కటి చూపించాలనిపిస్తుంది. అది ఎందుకంటే అది చూపిస్తే అది చాలా బాగుంటుంది. మీరు ఇది చూడండి, కవిత షర్మిల వీళ్ళ పోలికలు. వీళ్ళు ఏంటంటే ఇద్దరి పేర్లు 3 అక్షరాలయ్యాయి. ఇద్దరి భర్తల పేరు అనిల్ కుమారే. మళ్ళీ వీళ్ళ పంచాయతీ ఏంటంటే వీళ్ళ నాన్నలు దోసుకున్న అమౌంట్, ప్రజలను దోసుకున్న అమౌంట్లో వీళ్ళ అన్నలే తీసుకుర్రు, వీళ్ళకి భాగం ఇవ్వట్లేదు, రావాల్సిన భాగం రావట్లేదని ఇద్దరు పంచాయతీ ఒకటే. మా నాన్నలు దోసుకున్న దాంట్లో మా అన్నలే తీసుకొని మాకు ఇవ్వాల్సిన భాగం ఇవ్వట్లేదని ఇద్దరు ఒకే తీరులో దానికోసం రాజకీయాలు చేస్తుండ్రు. కాబట్టి వాళ్ళ పంచాయతీ అది. తర్వాత జగన్కు కేసీఆర్కు మంచి అనుబంధం ఉందని, కేటీఆర్ కూడా జగన్ను కలిసినట్లు వాళ్ళు కూడా ఇంకొకటి వచ్చింది సోషల్ మీడియా. ఎక్కడా లేదు మనకు అసలు సమస్యలు, ఇంట్లో చెల్లెల రూపంలో ఉన్నారు అని వాళ్ళిద్దరు మాట్లాడుకున్నట్టు కూడా సోషల్ మీడియాలో వస్తున్నాయి. సో వీళ్ళ కుటుంబ రాజకీయాల్లో, కుటుంబ ప్రాబ్లంలో ప్రజలను దోసుకునుడు, దానికోసం పంచాయతీ పెట్టుడు, పార్టీలో దయ్యాలు ఉన్నాయి అనుడు, నన్ను ముంచిందనుడు, వీళ్ళు చేస్తున్న రాజకీయాలు ఇలా ఉన్నాయి. కానీ ప్రజల సమస్యల గురించి అటు జగన్ కానీ, ఇటు కల్వకుంట్ల కుటుంబం కానీ, అటు షర్మిల కానీ, ఇటు కవిత కానీ ఎవ్వరూ మాట్లాడలేదు. వాళ్ళ స్వార్థం కోసం, ప్రజలను దోసుకున్న అమౌంట్ కోసమే వాళ్ళు ఈ పంచాయతీ పెట్టుకుంటారు. పంచాయతీని మీడియాలు ఏంటంటే ప్రజా సమస్యలు కూడా చర్చకు రాకుండా నిరంతరం వీళ్ళ డ్రామాలే. ఆమె ఏంటంటే కవిత బ్యూటీ పార్లర్, ఆమె బుర్జ్ ఖలీఫాలో ప్లాట్ కొన్నది, బ్యూటీ పార్లర్ ఆమె. ఇది చూసుకోండి, ఇక రబ్బర్ చెప్పులతో వచ్చిన ఆయన ట్రంకు డబ్బా రబ్బర్ చెప్పులతో హరీష్ రావు 1,00,000 కోట్లకు ఎదిగిండని ఆయన మైనంపల్లి హనుమంతరావు అన్నాడు. అప్పుడు ఆయన టీఆర్ఎస్ ఎమ్మెల్యేని ఆయన సస్పెండ్ చేయలే, కనీసం నోటీస్ ఇవ్వలే, కోర్టులకు కేసు పెట్టలే. అంటే 1,00,000 కోట్లు దోసుకున్నట్టే కదా. ఇంకోటి కేటీఆర్ మాట్లాడిన మాటలో ప్రతి దాంట్లో పొగరుపోతూ ఉంటుంది. ఈ తెలంగాణ మొత్తం మీరు సర్వే పెడితే 90% చెప్తారు ప్రపంచంలో పొగరుపోతారు అంటే కేటీఆర్ అని. ఆయన ఏమంటుండు, లొటపీస్ కేసు అంటుండు. ఈ 55 కోట్ల ఈ ఫార్ములా 1 కేసు వాళ్ళ దృష్టిలో అది లొటపీస్ కేసే. ఎందుకంటే 1,00,000 కోట్లు దోసుకునే దగ్గర ఈ 55 కోట్ల అమౌంట్ లొటపీస్ అమౌంట్ వాళ్ళ దృష్టిలో, అందుకే దాన్ని లొటపీస్ కేసు అంటారు. అటువంటి దురహంకార దోపిడీదారుల కుటుంబాలు, వాళ్ళ చెల్లెలు, వాళ్ళ పంచాయతీతోని ఇరు రాష్ట్రాల ప్రజలకు తీవ్ర నష్టం. వీళ్ళను మొత్తంగా పక్కకు పెడితేనే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ క్షేమంగా అభివృద్ధి పరంగా నడుస్తాయి. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ పార్టీ ఎలాంటి వ్యూహంతో ముందుకెళ్ళబోతుంది గెలవడానికి? ఇప్పుడు గత అసెంబ్లీ ఎన్నికల్లో చూసినా, ఇంకా తర్వాత జరిగిన లోక్సభ ఎన్నికలు చూసినా, పర్టికులర్లీ జిహెచ్ఎంసీ ఏరియాలో అంతకుముందు జిహెచ్ఎం ఎన్నికలు చూసినా కాంగ్రెస్ జిహెచ్ఎంకి 2 సీట్లు వచ్చినాయి, బీజేపీకి 48 వచ్చినాయి. అసెంబ్లీలో కూడా బీజేపీ కూడా వచ్చినాయి, బీఆర్ఎస్తోనే పోటీ. కాంగ్రెస్ అడ్రస్ లేదు హైదరాబాద్ ఏరియాలో. ఎంపీ ఎలక్షన్స్లో ఉన్న 4 3 బీజేపీ, 1 ఎంఐఎం. జిహెచ్ఎంసీ ఏరియాలు ఉన్న దాంట్లో అటు చేవెళ్ళ, మల్కాజ్గిరి, సికింద్రాబాద్ బీజేపీ గెలుచుకుంది, హైదరాబాద్ ఎంఐఎం గెలుచుకుంది. కాంగ్రెస్ అడ్రస్ ఏంటి? ఒక ఎమ్మెల్సీ ఉప ఎన్నికలు వేరు, కానీ మళ్ళీ లోక్సభలో ఎందుకు రాలే? 6 నెలలు వాళ్ళు అధికారులకు వచ్చారు కదా. మళ్ళీ లోక్సభలో ఈ జిహెచ్ హైదరాబాద్ చదువుకున్న వాళ్ళు కాంగ్రెస్ ఓటేయడు. కాంగ్రెస్ దేశాన్ని ముక్కలు చేసిన పార్టీ, ద్రోహ పార్టీ. ఆ రాహుల్ గాంధీ బయట పోయి దేశాన్ని తిడతాడు, ప్రచారం చేస్తాడు. కాబట్టి ఇలాంటి పార్టీతోని ఈ దేశ ప్రజలకు, దేశం మేలు లేదు. వీళ్ళిద్దరు ఇంకోటి రేవంత్ రెడ్డి ఏం మాట్లాడిన మొదలప్పుడు మేనిఫెస్టో పెట్టినాయి. అక్కడ ఈ మన హజ్ కమిటీ రిపోర్ట్ దగ్గర పోయి మీరు మన దేశ తెలంగాణ ముస్లింలే కాదు, వేరే రాష్ట్ర ముస్లిం కూడా ఇక్కడికి వచ్చి పోతుంటారు, వాళ్ళకి ఏర్పాటు చేయడానికి మా దగ్గర డబ్బు కుదవలేదండు. ఉద్యోగస్తుల దగ్గర పోయి నన్ను కోసినా 1 రూపాయి లేదన్నాడు. ఏంటిది ఇది? నువ్వు ఆడ హజ్ కమిటీ పోయేటోళ్ళకు, మక్కా పోయేటోళ్ళకి డబ్బులు పుష్కలంగా ఉంటాయి. కష్టపడి పనిచేస్తున్న ఉద్యోగులకు డిఏలు ఇవ్వడానికి 6 డిఏలు, ఇప్పుడు డిఏలు అవుతున్న 6 డిఏలు, 1 డిఏ ఇచ్చి 5 పెండింగ్. అంటే వేజ్ రివిజన్, పే కమిషన్ లేదు. అడిగితే మీరు పెట్టిన హామీల్లో ఉంది కదంటే నన్ను కోసిన రూపాయి లేదు. ఇట్లా దగాకోరు. నువ్వు వచ్చే నెల డిసెంబర్నే, వచ్చే నెల 4,000 పెన్షన్ అండి, ఏది? నెలకు 2,500 ఇస్తాను మహిళలకు, ఏది? 6 నెలల్లో 6 గ్యారంటీలు, 420 హామీలు అమలు చేస్తాం మేము. ఇది సోనియా గాంధీ హామీ ఇచ్చింది. సోనియా గాంధీ హామీ ఇస్తే అంటే ఐరన్ లెగ్ అంటారు, శిలాశాసనం ఐరన్ లెగ్ అన్నారు. శిలాశాసనం అంటే ఐరన్ లెగ్ అంటారు. ఎక్కడ పోయింది? 6 నెలలు కాదు, సంవత్సరం మీద 6 నెలలు అయిపోయింది, ఏది అమలు కాలేదు.
ఒక ఫ్రీ బస్ ఏంటంటే ఆర్టీసీ ఉద్యోగులు కష్టపడితే నడిచిపోతుంది, ఏదో కొద్దిగా ఇస్తున్నామని దాని ద్వారా మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. రైతు భరోసా 15,000 ఇస్తాను. మొన్న ఆనకాలం రైతు బంధు కూడా ఇవ్వలే. పోయిన ఆనకాలం పంటకు రైతు బంధు ఇవ్వలేదు. ఇప్పుడు కొంతమందికి నాకు రాలేదు. లాస్ట్ టైం 6 వచ్చేది, 1 ఎకరే ఉంది నాకు భూమి. లాస్ట్ టైం 6,000 వచ్చింది. ఇప్పుడు ఈసారి వేసినారు లేదు, చాలామందికి రాలే. వీళ్ళు దగా చేస్తున్నారు. జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ అడ్రస్ లేదు, కాంగ్రెస్లో పంచాయతీ అజరుద్దీన్ ఇవ్వాలి అంటుండు. నేనే అభ్యర్థిని ఇవ్వాలనే అండు కదా. ఇంతకుముందు వేరే ఆయన ఉండు, అక్కడ మాజీ ఎమ్మెల్యే ఉండు, ఆయన సిస్టర్ది జనార్దన్ రెడ్డి బిడ్డ కూడా ఉంది. కాంగ్రెస్లో పంచాయతీలోనే సరిపోద్ది. వాళ్ళు డిసిడెంట్గా పోటీ చేసినలే. జనార్దన్ రెడ్డి బిడ్డ ఇక్కడ షెర్లింగంపల్లిలో కాంగ్రెస్కి అగెనిస్ట్గా పోటీ చేసింది ఇంతకుముందు. సో వాళ్ళు అది మాకు అట్లుండదు. మా దాంట్లో అభ్యర్థులు మంచిగా ఉన్నారు, మంచి ఇమేజ్ ఉన్న అభ్యర్థులు. ఇప్పుడు టీడీపీ ఇంతకుముందు ఎన్డీఏలో లేదు, ఇప్పుడు టీడీపీ ఎన్డీఏలో ఉంది. టీడీపీ పార్టీ పోటీ పెట్టదు. టీడీపీ ఓటు బేస్ అక్కడ బాగుంది. ఇంతకుముందు టీడీపీ గెలుస్తున్న సీటు కాబట్టి పక్కా బీజేపీ గెలుస్తుంది. కాంగ్రెస్ మీద భయంకరమైన వ్యతిరేకత ఉంది. ఆ టీఆర్ఎస్ మీద వ్యతిరేకత ఉన్నప్పుడే కాంగ్రెస్కి ఓటు పడలే హైదరాబాద్లో. ఇప్పుడు కాంగ్రెస్ మీద వ్యతిరేకత ఎట్లా పడితే కాబట్టి జూబ్లీ హిల్స్ సీట్ పక్కా బీజేపీ గెలుచుకుంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.